నానా ఈ బెండకాయ వేపుడు కాస్త హై స్వీటీ ఓసారి ఎలా వస్తారా? షూర్ తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి? ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో. మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి. నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముచ్చు. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తికెళ్ళిందో ఏమిటో. ఉండు, ఏమండి ఒక వేణు కొనుక్కొద్దారండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో ఇది ఇటో అటో తెలితే దంపతులిద్దరూ ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిని పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సింది గ్రాంట్లు. పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం. ఛాయ్ ఏమిటండి, అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి, నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే. కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీ కానీ ఫస్టులు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం కదా ఆగదలండి. జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హైగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి. ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగ్ ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలు గడించచ్చు అంటున్నాడు. మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ? నా స్వామి నిద్రిస్తున్నాడు. స్వామి ఇక్కడ 6 మంది అమ్మాయిలతో లవ్ ఆడుకుంటున్నాడు. అది ఇంత పబ్లిక్ గా. అదే నాకు అర్థం కావట్లేదురా. ఆ విషయం తేల్చేద్దాంరా. మిత్రులారా, ఏమిటి ఇలా వచ్చింది? మీరు ఇలా వచ్చుటకు గల కారణమేమి? ఏమనుకోకండి, ఈ అమ్మాయిలందరూ మీరు లవ్వర్సా? అవును. అనుమానం ఎందులకు? ఈవిడను బాంబే రెడ్ లైట్ ఏరియా నుండి తెచ్చితిమి, ఈవిడను మెహిందీ నుండి తెచ్చితిమి, ఈ ఇద్దరు సుందరాంగిలను పెద్దాపురము నుండి తెచ్చితిమి. అందముగారున్నారు కదా. అయ్యో బాబోయ్, మీరు మటాసండి. వీళ్ళందరితోనూ ఇంకో 2 రోజులు గడిపారనుకోండి, మీకు ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ అనినా? అదొక ఔషధం లేని సుఖవ్యాధి. ఇలా మీరు వ్యభిచరించినా అది వచ్చును, మీరు చచ్చుదురు. అయినా తమరెవరో తెలుసుకోవచ్చా? మేమా దేవలోకవాసులం, దివ్య పురుషులం, మన్మథ నామధేయులం. తమరు మన్మధులా? ఏమిటి విచిత్రము? భూలోకమున వ్యభిచరించిన సుఖవ్యాధులు వచ్చిన అవి తీసుకొని నేను వెళ్ళిన మా దేవలోకమంతయు ఎయిడ్స్ తో గబ్బు పట్టున వలదు సుఖములను వలదు, ఈ సుఖ రోగములను వలదు. ప్రేమైక జీవనుడైన ఓ ప్రజలారా, మీరును జాగ్రత్త. ఇటువంటి సమయమున నా మన్మథ బాణము మీపై పనిచేయదు. దేవుడా. అబ్బాయిలు కమ్ హియర్. చూడండి అబ్బాయిలు, అందంగా ఉన్న అమ్మాయిలు మీ ఇద్దరికి అక్కా చెల్లెలు అన్నమాట. అసహ్యంగా ఉన్న అమ్మాయిలు నాకు అక్కా చెల్లెలు. ఓకే దేకో భాయ్, నీకి ఐడియా చాలా చీప్ గా ఉన్నాయి. దా ఫాలో మీ. ప్లీజ్ ప్లీజ్. ప్రేమికుల్లో ప్రభుదేవాకు దొరికినట్టు చెత్త కుండీలో నాకు ఈ జాకెట్ హుక్కు దొరికింది. ఇది మీదేనా? కాదు, నీ అక్కది. ఓ అక్క, ఇది నీదంట. బావా, చక్కని చుక్క లాంటి నా అక్కను నీ తొక్క చేతుల్లో పెడుతున్నాను. నా అక్క కంటి నుంచి ఒక చుక్క రాలినా నిన్ను ముక్కలు చేసి నీ బొక్కల్ని కుక్కలకేస్తా. అదే సలే, నీకి అక్కకి చెక్క మంచం మీద పక్కా వేసి చుక్కలు చూపిస్తాయి. చుక్కలు నాకి కనిపెట్టాయి. చెక్క పక్కకరా. అరే ముంబై, ఇది బొంబాయి కాదు, హైదరాబాద్. ఇక్కడ కలర్స్ ని పటాయించాలంటే ఒక స్టైల్ కావాలి.
అది నా ఒక్కడికే తెలుసు. అటు చూడు. ఇప్పుడు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముద్దులో మువ్వలో తీసుకొస్తా. ఈ పాదాలను ఎక్కడో చూసినట్టుందే. స్వాతిముత్యం బ్రహ్మ కడిగిన పాదము. అరే బాప్రే, నీకి కూడా పొజిషన్ కూడా వచ్చినాయి. నెలాఖరు కేసులు కావాల్సి వచ్చి పోలీసులు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఎలాగూ ఈ రాత్రికి ఫుడ్ బెడ్ గడిచినట్టుంటుందని ఇక్కడికి వచ్చాను. నీ దయరారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి అఠానారాగం ఆది తాళం శృతి 4:30. అలాగా? నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము. అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది. నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభో, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? అబ్బా, నా చంప మీద కొట్టినట్టుందయ్యా. వద్దయ్యా. ఈ ప్రకారంగా తమరితో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది. అందుకు ఈ ప్రశ్న. అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా. ఎరకపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. వచ్చాయి గంగారం. అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పడంగా వచ్చేయగలదు. ఓయ్, నువ్వు రావద్దు, మీరున్నట్టు. ఉంటాయి, తలుపులో కళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా, నీ మాటలు తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా.